అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 23వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం మారిమలై ములైం జిల్మన్నిక్కిడం దురంగుం సీరియా సింగమరి ఉట్రుతి విలిత్తు వేరిమయిర్పొంగ వెప్పాడుం పేరం దూదరి మూరిని మిరందు ములం గిప్పురప్పట్టు போதுருமா போல நீ பூவைப்பூவண்ண உன்னோயில் நின்று இம்கனே போம்தருளி கோப்புடைய சீரிய సింహాసనత్తిరందు యాం వంద కార్యమారాయం దరులేలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం, ఈ పాసురంలో గోపికలు కృష్ణుడిని గంభీరంగా గౌరవంతో పిలుస్తూ ఇలా అంటున్నారు. వర్ష మేఘాల మధ్య గుహలో నిద్రిస్తున్న మహాశక్తి కలిగిన సింహం నిద్రలేచి చుట్టూ చూసి తన దేహాన్ని చాపుకొని గర్జిస్తూ బయటకు వచ్చేలా, ఓ పూలకన్నా అందమైన రంగు కలిగిన కృష్ణ, నువ్వు కూడా నీ నివాసం నుంచి బయటకు వచ్చి ఇక్కడికి దయచెయ్యు. గర్వంతో మహిమతో ఉన్న గొప్ప సింహాసనంపై కూర్చొని మేము ఏ ఉద్దేశంతో వచ్చామో దయతో విని మా కోరిక ఏమిటో పరిశీలించి అనుగ్రహించు. ఈ పాసురంలో సింహం ఉపమానం ఎందుకు వచ్చింది అంటే, సింహం అంటే పరాక్రమం, రాజసత్వం, భయరహితత్వం. కృష్ణుడు గోపాలుడిగా కనిపించిన అసలైన సర్వశక్తిమంతుడు, రాజాదిరాజు. ఇక్కడ నిద్ర నుంచి లేచే సింహం అంటే భగవంతుడు భక్తుల పిలుపు విన్నప్పుడు తన లీలా నిద్రను విడిచి కార్యం చెయ్యడానికి సిద్ధమవుతాడు. సింహాసనం ఎందుకు అంటే, సింహాసనం అధికారం, న్యాయం, ధర్మ నిర్ణయానికి సంకేతం. భక్తుల కోరికలు దైవ న్యాయంతో తీరుతాయని సూచన. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, భక్తుల ప్రార్థనకు స్పందించే సర్వశక్తిమంతుడు కృష్ణుడు. వినయంతో అడిగితే అనుగ్రహం తప్పదు. ఇది తిరుప్పావైలో ఉన్న 23వ పాసురం. తర్వాత వీడియోలో 24వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.